హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ పద్మావతి మరడాని. సాటర్డే సండే సెలవులు వచ్చినాయి కదా పిల్లలకి. సెకండ్ సాటర్డే మా ఊరు వచ్చాం అనమాట. మా ఊరు దగ్గరలో బల్లాలమ్మ అని అమ్మవారి గుడి ఉంది. అక్కడైతే మా వారి వాళ్ళ కోడిని కోస్తారనమాట. నేనేమో వండుతున్నాను అనమాట. తెలుసుగా కామరకోట వస్తే మా ఊరు వస్తే నేను మ్యాక్సిమం పొయ్యి మీదే వండుతాను. కర్రీస్ ఏయైనా సరే చికెన్ కర్రీ పొయ్యి మీద వండితే బాగుంటుంది. ఎలా వండాలంటే ఇది నా స్టైల్ అనమాట. ఇది ముందుగా బాండీ పెట్టాను. బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీనికి సరిపడా ఉప్పు, ఇంకా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. చికెన్ అయితే మగ్గిందో లేదు చూద్దాం. చికెన్ అయితే మగ్గుతుంది కదా. ఇప్పుడేమో కొంచెం అల్లం పేస్ట్ వేస్తాం దీంట్లో. ఇందాక ఆనియన్లో వేస్తాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అక్కడ మేము ఉండే దగ్గర మిక్సీలో ఉంటాయి కాబట్టి ఇక్కడ మిక్సీలో ఉండవు కదా. ఇది హోల్ గరం మసాలా వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క హోల్ గరం మసాలా వేసాం కదా. ఇదైతే మగ్గిపోయింది. ఇప్పుడు దీనికి సరిపడా కారం. నేనైతే నాన్ వెజ్లో అయితే ఎక్కువ వేస్తాను. మసాలాలు అదే కదా టేస్ట్. నాన్ వెజ్కి ఎక్కువ వేస్తాను మసాలాగా. ఉడుకుతుంది కదా. ఇప్పుడేమో మసాలా ఉంది కదా, హోల్ గరం మసాలా ఇదైతే కొంచెం వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాం. చికెన్ ఉడకాలి కదా. వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపు. కర్రీ అయిపోయింది లేదు చూద్దాం. కర్రీ అయితే అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇదైతే ఫ్రెష్ కొత్తిమీర అండ్ కరివేపాకు వేస్తున్నాను. అదే సిటీలో అయితే అన్నీ కొనుక్కొచ్చుకుంటున్నాయి కదా కరివేపాకు. మాకైతే ఇక్కడ చక్క ఫ్రెష్గా చెట్టు. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. స్పైసీగా టేస్టీగా చికెన్ కర్రీ, ఇంకా ఆనియన్ టమాటా సలాడ్, వేడివేడిగా రైస్. మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీని పొయ్యి మీద వండారు లేదో కామెంట్ చేయండి. హ్యాపీ సండే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.